హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో రేపటి నుంచి మనకు సేల్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది, రిపబ్లిక్ డే సేల్. సో దీనిలో మనకు చాలా మొబైల్స్ మీద మంచి డిస్కౌంట్ ఇస్తున్నారు. చాలా మొబైల్స్ మీద మంచి డిస్కౌంట్ ఇచ్చినట్టు నటించి ఆ మొబైల్ని మనకు అంటగట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఈ వీడియోలో నేను మీకు చాలా క్లియర్ కట్గా ఏ మొబైల్ కొనాలి, ఏ మొబైల్ కొనకూడదు, ఒకవేళ కొనకూడదు అంటే దానికి ఆల్టర్నేటివ్ ఏంటి అనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఇవే కాకుండా ఇంకా చాలా రకాల ప్రోడక్ట్స్ మీద డిస్కౌంట్స్ అయితే వస్తాయి. మరి మొబైల్ సంబంధించిన బయింగ్ లింక్స్ మీకు కావాలంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం వల్ల మీకు లాభం ఏంటి అని అంటే ఓన్లీ ఈ మొబైల్స్ మీదనే కాకుండా అప్పుడప్పుడు ల్యాప్టాప్స్ మీద, ఫ్రిడ్జెస్ మీద, టీవీస్ మీద భారీగా డిస్కౌంట్ ఇస్తూ ఉంటారు. సో అటువంటివి మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అని అంటే నేను మన తెలుగు టెక్ ట్యూబ్స్ డీల్స్ టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. లింక్ అనేది కింద కామెంట్లో పిన్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, లేదా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి కూడా మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మనం అమెజాన్ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. అమెజాన్లో ఇప్పటికే డీల్స్ అనేవి రివీల్ అయిపోయాయి. అంటే ఏ మొబైల్ అనేది ఎంతకు దొరకవచ్చు అనేది వాళ్ళు ఆల్రెడీ బ్యానర్లు పెట్టేస్తారు. దాని ఆధారంగా ఫస్ట్ దీన్ని గురించి చెప్పిన తర్వాత నెక్స్ట్ ఫ్లిప్కార్ట్ గురించి చెప్తాను. అమెజాన్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఫస్ట్ కనిపించేది ఐఫోన్ 13 అని కనిపిస్తుంది. ఐఫోన్ 13 49,999కి సేల్ చేస్తామని చెప్పేసి అయితే ఒక బ్యానర్ ఉంది. కాకపోతే ఈ మొబైల్ని మీరు కొనుక్కోకండి. దీని బదులు మనకు ఐఫోన్ 14 అనేది దొరుకుద్ది. అది ఎంత దొరుకుద్ది అనేది ఫ్లిప్కార్ట్లో నేను మీకు చెప్తాను. కాకపోతే ప్రజెంట్ అయితే మీరు ఈ ఐఫోన్ 13 కనుక మీకు 49,000 చేంజ్ అంటే అదే 50,000 దొరికినట్టయితే మాత్రం స్కిప్ చేసేయండి. మనకి ఇందులోనే OnePlus Nord C3 Lite అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. ఒకవేళ మీకు OnePlus మొబైలే కావాలనుకోండి, ఈ మొబైల్ కొనుక్కోవచ్చు. 18,500 దొరుకుతుంది. అంటే దీనికి వేరే ఆల్టర్నేటివ్స్ మంచి ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అందుకోసమే ఇలా అంటున్నాను. చాలామందికి ఎలా ఉంటుందంటే నాకు OnePlus మొబైలే కావాలంటారు. అటువంటి వాళ్ళైతే కొనుక్కోండి. లేకపోతే మాత్రం దీనికంటే బెటర్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. అవి నేను ఇప్పుడు మీకు చెప్తాను. నెక్స్ట్ ఇంకోటి మనకు Redmi 12 5G అని చెప్పేసి ఒక మొబైల్ ఉంటుంది. 12,000 ప్రైజింగ్ పెట్టారు. కాకపోతే దీన్ని కొనుక్కునే బదులు మీరు Poco M6 Pro అని చెప్పేసి ఫ్లిప్కార్ట్లో దొరుకుతుంది. ఇది వచ్చేసి మనకు 10,000కి దొరుకుతుంది. ఆ మొబైల్కి ఈ మొబైల్కి మీకు ఏం తేడా ఉండదు. కాబట్టి మీరు Poco M6 Proని కొనుక్కోండి. 12,000కు ఈ Redmi 12 5Gని స్కిప్ చేసేయండి. నెక్స్ట్ Samsung S23 FE 55,000 అని చెప్పేసి బ్యానర్ పెట్టడం అయితే జరిగింది. కాకపోతే ఆల్రెడీ నేను ఈ మొబైల్ వాడాను. అయితే ఇక్కడ 55,000 కాదు, కానీ 50,000 లోపు ఉన్నప్పుడు అయితే మనం దీన్ని కొనుక్కోవచ్చు. 50,000 అంటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది. దీనిలో మనకు మంచి ప్రాసెసర్ ఇచ్చారు, ప్లస్ ఐపీ రేటింగ్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, కెమెరాస్ అనేవి బాగుంటాయి, అన్ని డీసెంట్గానే ఉంటాయి. కాకపోతే 55,000 అయితే వర్త్ఫుల్ కాదు. దానికంటే మనకి ఇంకా IQ 12 ఉంది సార్, అది 50,000 కొనుక్కోవడం బెస్ట్. నెక్స్ట్ Realme Narzo 60X అని చెప్పేసి 11,000 దొరుకుతుంది. 11,000లో మనకు 33 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్, ప్లస్ ఇది ఒక 5G ఫోన్, 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఓకే, మనం 11,000కి అయితే దీన్ని కొనుక్కోవచ్చు. నెక్స్ట్ IQ వాళ్ళు IQ Z7 Pro అని చెప్పేసి ఒక మొబైల్ సంబంధించిన బ్యానర్ పెట్టారు. ఎగ్జాక్ట్లీ ఎంత ప్రైజింగ్ అనేది రివీల్ చేయలేదు, కానీ కాకపోతే అక్కడ వాళ్ళు ఇచ్చిన హింట్ ప్రకారం అయితే 22,000 లోపు దొరుకుతుంది. సో ఒకవేళ మీకు ఈ మొబైల్ అనేది 22,000 లోపు దొరికితే మీరు కొనుక్కోవచ్చు. ఆల్రెడీ నేను నిన్న కూడా ఒక వీడియో చేసినట్టున్నాను, 20,000 లోపు ఏం కొనుక్కోవాలి అని చెప్పేసి. సో అందులో మీకు చెప్పాను 22,000 ఉన్నా సరే ఈ మొబైల్కి మనం పెట్టవచ్చు అని చెప్పేసి. అయితే దీనిలో మనకు స్టీరియో స్పీకర్స్ ఉండవు. సో అది కూడా ఒకటి గమనించండి. అంటే మనం 22,000 పెట్టినా సరే చాలామంది ఆ స్టీరియో స్పీకర్స్ కావాలనుకుంటూ ఉంటారు సార్, వాళ్ళకైతే అర్థం కాదు, కానీ మిగతా వాళ్ళైతే కొనుక్కోవచ్చు. నెక్స్ట్ OnePlus 11R లాస్ట్ టైం ఇక మనకు ఆ దీపావళి సేల్ పెట్టినప్పుడు, అంటే అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్ పెట్టినప్పుడు అయితే చాలామంది కొనుక్కున్నారు 30,000కు. కాకపోతే ఇప్పుడు 40,000 ఉంది. 40,000కి ఇప్పుడు కొనుక్కోవచ్చా అంటే అద్దు. ఇప్పుడు OnePlus 11R అనేది మీకు నేను చెప్పాను కదా 35,000, 36,000, 37,000 అట్లా ఉన్నప్పుడు కొనుక్కోవచ్చు. అయితే ఇప్పుడు ఇక్కడ మనకు మ్యాటర్ ఏంటి అంటే OnePlus 12R కూడా వస్తుంది. అయితే రేపు ఎల్లుండి మన ఛానల్లో దీనికి సంబంధించిన అన్బాక్సింగ్ కూడా ఉంటుంది. దానికోసం అయితే మీరు వెయిట్ చేయొచ్చు. నెక్స్ట్ Honor 90 మొబైల్ లాంచ్ అయినప్పుడు చూసారు మీరు, ఆ మొబైల్ పట్టుకొని అక్రోట్లు ఏవైతే ఉంటే వాటిని పలగొట్టుకుంటూ తెగ అడ్వర్టైజ్మెంట్ అయితే చేయడం జరిగింది. కాకపోతే వాళ్ళు లాంచ్ చేసినప్పుడు వాళ్ళు పెట్టిన ప్రైజింగ్కి అసలు అది జస్టిఫికేషనే కాదు. ఎక్కడ కూడా అక్రోట్లు వాళ్ళగొట్టినంత మాత్రాన ఆ మొబైల్ ప్రైజింగ్ అయితే ఏం పెరిగిపోదు. అయితే ఇప్పుడు అప్పుడు లాంచ్ అయినప్పుడు 37,000 ఉంది, కానీ ఇప్పుడు దీని ప్రైజింగ్ అనేది 26,000 ఉంది. 26,000కు మనం దీన్ని కొనుక్కోవచ్చు. కెమెరా, దీనికి సంబంధించిన OS పర్ఫార్మెన్స్ బాగానే ఉంటుంది. అయితే నేను Honor 100 Pro మొబైల్ ఏదైతే ఉంటుందో దాన్ని అయితే తెప్పించాను. ఆల్రెడీ దీనికి సంబంధించిన రివ్యూ కూడా చేశాను, సండే రోజు పోస్ట్ చేస్తాను. సో మరి ఆ మొబైల్ కూడా ఒకసారి మీరు యూస్ చేయండి ఎలా ఉందని. నెక్స్ట్ ఇంకోటి మనకు Redmi వాళ్ళ 13C అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. దీన్ని కొనుక్కునే బదులు Poco వాళ్ళ M6 Pro కొనుక్కోండి. నెక్స్ట్ ఇక OnePlus Nord C3 5G అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. మంచి మొబైల్ 22,000 లోపు దొరుకుతుంది. ఒకవేళ మీకు OnePlus సిరీస్లో ఒక మంచి మొబైల్ కావాలి అనుకుంటే ఈ మొబైల్ నేను అంతకుముందు కూడా రికమెండ్ చేశాను, ఇప్పుడు కూడా మీరు కొనుక్కోవచ్చు. Snapdragon 782, 80 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, ఇన్ని మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి, కెమెరా బాగుంటుంది. ఓవరాల్ చూసుకున్నట్టయితే ఒక మంచి మొబైల్ 22,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే బ్లైండ్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ IQ Neo 7 Pro. ఈ మొబైల్ అనేది మనకు 30,000 లోపు దొరుకుతుంది. బ్లైండ్గా తీసుకోండి. మీకు ఒకవేళ మంచి పర్ఫార్మెన్స్ కావాలన్నా, కెమెరా పర్ఫార్మెన్స్ బాగుండాలన్నా, మొబైల్ బిల్డ్ క్వాలిటీ బాగుండాలన్నా
ఈ మొబైల్ అయితే మనం ఆరాంగా కొనుక్కోవచ్చు. ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. నెక్స్ట్ సామ్సంగ్ M34 మొన్న వీడియోలో చెప్పాను. ఒకవేళ మీకు సామ్సంగ్ మొబైలే కావాలి అని అనుకుంటే కొనుక్కోండి. 15,500 ప్రైస్ పెట్టారు. 6000 mAh బ్యాటరీ ఉంటుంది. పర్ఫార్మెన్స్ అంతా మంచిగా ఉంటుంది. కెమెరా, డిస్ప్లే, బ్యాటరీ బ్యాకప్ కోసం కొనుక్కోండి. బ్రాండ్ వాల్యూ కోసం కొనుక్కోండి. పర్ఫార్మెన్స్ కోసం అయితే స్కిప్ చేయండి. నెక్స్ట్ OnePlus 11 5G అని చెప్పేసి మొబైల్ ఉంది కదా, 50,000కి సేల్ చేస్తున్నారు. కాకపోతే ఆగండి, OnePlus 12 వస్తుంది. ఆల్రెడీ OnePlus 12 సంబంధించిన రివ్యూ అనేది మన ఛానల్లో వేశాను. మీరు ఒకసారి ఆ వీడియో చూస్తే చైనా యూనిట్లలో ఏమేమి లోపాలు ఉన్నాయనేది మీకు తెలిసిపోద్ది. అయితే OnePlus 11 మొబైల్ కూడా మనకి 50,000కి దొరుకుతుంది. కాకపోతే ఇప్పుడు కొనకండి, ఎందుకంటే OnePlus 12 అనేది వస్తుంది. OnePlus 12 వచ్చిన తర్వాత మనకు దాని ప్రైజింగ్ ఆధారంగా మరి దీని ప్రైజింగ్ ఏముంటుందో చూడాలి. ప్లస్ OnePlus 12 సంబంధించిన రివ్యూ అనేది నేను మన ఛానల్లో ఆల్రెడీ చేశాను. ఒకసారి మీరు ఆ వీడియో చూస్తే మీకు ఇంకొంచెం క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ IQ Z7S అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. ఈ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే లాస్ట్ టైం నేను చెప్పాను, 15,000 లోపు ఈ మొబైల్ అయితే కొనుక్కోండి. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్, ఓల్డ్ ప్రాసెసర్. కాకపోతే మీకు IQ మొబైలే కావాలి, IQ బ్రాండింగ్లోనే కావాలి అనుకుంటే మాత్రం కొనుక్కోవచ్చు. నెక్స్ట్ పోకో C54 అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. దాని బదులు మనకు ఇన్ఫినిక్స్ సంబంధించిన స్మార్ట్ 8 HD అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. దాన్ని కొనుక్కోండి. అంటే ఇవన్నీ దాదాపుగా 5,000-6,000 ప్రైస్ సెగ్మెంట్లో దొరుకుతాయి. ఆ ప్రైస్ సెగ్మెంట్లో దృష్టిలో పెట్టుకుంటున్నట్టయితే నాకు ఇన్ఫినిక్స్ సంబంధించిన మొబైల్స్, టెక్నోకి సంబంధించిన మొబైల్స్ అనేవి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినట్టు అనిపిస్తున్నాయి. నెక్స్ట్ మన లావాకి సంబంధించిన మొబైల్స్ కూడా మంచిగానే ఉంటున్నాయి. నెక్స్ట్ ఇంకొక మొబైల్ మీద కూడా డిస్కౌంట్ పెట్టారు. అదే టెక్నో పోవా 5 Pro అని చెప్పేసి. ఈ మొబైల్ కూడా మనం 12,500కి కొనుక్కోవచ్చు ఆరాంగా. దీని గురించి మాట్లాడినట్టయితే 68 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది, డీసెంట్ పర్ఫార్మెన్స్ ఉంటుంది. మనకు నథింగ్ టైప్ బ్యాక్ సైడ్ LED లైట్స్ని ప్రొవైడ్ చేసేసారు. మొబైల్ అయితే కొనుక్కోవచ్చు 12,500కు. నెక్స్ట్ నాకు ఇంకొక సూపర్ డీల్ నచ్చింది ఏంటి తెలుసా, లావా అగ్ని 2 గురించి. ఈ మొబైల్ లాంచ్ అయినప్పుడు 20,000 21,000 ఉండే కదా, ఇప్పుడు 15,500కే దొరుకుతుంది. ఆరామ్గా కొనుక్కోండి. వాళ్ళు ప్రొవైడ్ చేసిన బిల్డ్ క్వాలిటీ అయినా కానివ్వండి, ఆ ప్రీమియంనెస్ అయినా కానివ్వండి, ప్రాసెసర్ అయినా కానివ్వండి, అంతా బాగానే ఉంటుంది. కెమెరా పరంగా ఇంప్రూవ్ అవ్వాలి కానీ ఇక అన్ని దొరకవు కదా 15,500కు. 15,500 రూపాయలు అయితే ఆరాంగా ఇన్వెస్ట్ చేసేయచ్చు. నెక్స్ట్ మొబైల్ నోకియా G42 అని చెప్పేసి మరి ఆ బ్యానర్ ఎందుకు పెట్టారో ఏమో, జనాలకు అసలు నోకియా మొబైల్ ఉందని కూడా జనాలు మర్చిపోయారు. అసలు ఈ మొబైల్ కాకుండా నోకియాకి సంబంధించిన ఏ మొబైల్ కొనుక్కోకండి. ఇప్పుడు నోకియా వాళ్ళు ఫామ్లో లేరు. ఫామ్లోకి వచ్చిన తర్వాత నేను చెప్తాను మళ్ళీ. నెక్స్ట్ రెడ్మీ వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన రెడ్మీ నోట్ 13 5G మొబైల్ అనేది 17,000కి సేల్ చేస్తున్నారు. ఓకే, మంచి మొబైలే. కాకపోతే దీని బదులు నాకు అనిపించింది ఏంటి అంటే పోకో X5 Pro మొబైల్ ఉంటుంది చూసారా, దాన్ని కొనుక్కోండి. దానిలో మనకు అదొక ఆల్రౌండర్ మొబైల్ అని చెప్పేసుకోవచ్చు. అంటే ఆ మొబైల్ అనేది కొంచెం ఓల్డ్ కావచ్చు, కాకపోతే మీకు పర్ఫార్మెన్స్ పరంగా, కెమెరా పరంగా, ఫాస్ట్ ఛార్జింగ్ పరంగా, డిస్ప్లే పరంగా, స్పీకర్స్ పరంగా, అన్నిటి పరంగా ఆ మొబైల్ అనేది బెస్ట్. నెక్స్ట్ OnePlus వాళ్ళ ఇంకొక మొబైల్ ఉంది, OnePlus Nord 3 అని చెప్పేసి. 30,000 ఉంటుంది జనరల్గా ప్రైస్, 27,000 పెట్టారు. మీకు ఒకవేళ OnePlus బ్రాండింగ్లో తక్కువ బడ్జెట్లో, అంటే మరీ ఎక్కువ పెట్టాం మరీ తక్కువ పెట్టాం, 25,000 27,000 పెట్టగలుగుతామంటే కొనుక్కోవచ్చు. దీని బదులు అయితే నేను ఏం చెప్తానంటే IQ Neo 7 మొబైల్ నుంచి చూసారు, దాన్ని కొనుక్కోమని చెప్తాను. అది కూడా మనకు 24,000కి దొరుకుతుంది. సో మరి OnePlus Nord 3 కొనుక్కునే బదులు దాన్ని అయితే నేను సజెస్ట్ చేస్తాను. లేదా నాకు OnePlus బ్రాండింగ్లోనే మొబైల్ కావాలంటే OnePlus Nord 3 కొనుక్కోండి. నెక్స్ట్ IQ వాళ్ళ IQ Z6 Lite అని చెప్పేసి ఒక మొబైల్ వద్దు. నెక్స్ట్ నార్జోకి సంబంధించిన నార్జో 60 Pro అని చెప్పేసి ఒక మొబైల్ దొరుకుతుంది. ఈ మొబైల్ అనేది ఒకవేళ 20,000 లోపు దొరికితే కొనుక్కోవచ్చు, కానీ 21,000 ఉంది. నేను మొన్నటి వీడియోలో కూడా చెప్పాను. అంటే ఒకవేళ మీకు ఈ మొబైల్ అనేది తక్కువ దొరుకుతుంది ఇది కొనుక్కోండి, లేకపోతే మన రియల్మీకి సంబంధించిన 11 Pro మొబైల్ అనేది దొరుకుతుంది. ఆ మొబైల్ దొరికితే ఆ మొబైల్ కొనుక్కోండి. కెమెరా పరంగా చూసుకున్నట్టయితే డీసెంట్గా ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఇంకొక మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే వీళ్ళకి సంబంధించిన 12 సిరీస్ మొబైల్ వస్తుంది రియల్మీకి సంబంధించింది. సో మరి అది వచ్చిన తర్వాత దీని ప్రైస్ అనేది వీళ్ళు తక్కువ చేస్తూ ఉంటారు. రియల్మీ గురించి మాట్లాడినట్టయితే వీళ్ళు ఏం చేస్తారంటే లాంచ్ చేసిన కొన్ని రోజులకే ప్రైస్ అనేది దారుణంగా తక్కువ చేసేస్తూ ఉంటారు. సో అదైతే మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి మనం రియల్మీ నార్జో 60 Pro కొనుక్కోవాలన్నా 11 Pro కొనుక్కోవాలన్నా ఇప్పుడు మనకి ఎట్లా ఆఫర్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం ఆగి వెయిట్ చేసి కొనుక్కోండి. నెక్స్ట్ వివో వాళ్ళు Y200 అని చెప్పేసి, Y28 అని చెప్పేసి, ఏమో తోటకూర అని చెప్పేసి వాళ్ళు 20,000 22,000 పెట్టి మొబైల్ సేల్ చేస్తున్నారు. కానీ వివోకి సంబంధించిన Y సిరీస్ మొబైల్ జూలికే వెళ్ళకండి, మీరు వదిలిపెట్టండి. నెక్స్ట్ ఐటెల్ 23+ అని చెప్పేసి ఒక మొబైల్ ఉంది. ఓకే పర్లేదు, కాకపోతే 13 పెట్టేంత అయితే వర్త్ కాదు. దీని బదులు నేను ఇంతకుముందు చెప్పినట్టు ఇంకొక 2,000 మీరు యాడ్ చేసుకున్నారనుకోండి, లావా అగ్ని 2 దొరుకుతుంది 15,500కు. సో దాన్ని కొనుక్కోవచ్చు కదా. నెక్స్ట్ OnePlus వాళ్ళు OnePlus 10R అని చెప్పేసి 28,000కి సేల్ చేస్తున్నారు. చాలా మంది తెలియక 11R, నెక్స్ట్ ఇప్పుడు 12R కూడా రాబోతుంది. పాత మొబైల్ అది అయినా కూడా అక్కడ 28,000 బ్యానర్ చూసేసి చాలా మంది కొనుక్కుంటూ ఉంటారు, తెలియని వాళ్ళు. కాకపోతే కొనుక్కోకండి. నెక్స్ట్ IQ వాళ్ళు 12 లాంచ్ చేశారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే 50,000కి దొరుకుతుంది. కెమెరా బాగుంటుంది, పర్ఫార్మెన్స్ బాగుంటుంది, బ్యాటరీ బ్యాకప్, ఫాస్ట్ ఛార్జింగ్ అన్నీ బాగున్నాయి. కానీ దాని UI అనేది అయితే బాగోదు, అదైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ IQ 11 కూడా 43,000కి సేల్ చేయడానికి ట్రై చేస్తున్నారు. కాకపోతే కొనుక్కోకండి, IQ 12 అయితే కొనుక్కోండి. నెక్స్ట్ OnePlus ఓపెన్ మొబైల్ అనేది 143,000 ఏమో దొరుకుతుంది, కొనుక్కోవచ్చు. మీకు ఒకవేళ ఫోల్డింగ్ ఫోన్లలో ఒక మంచి మొబైల్ కావాలి, సామ్సంగ్కి ఆల్టర్నేటివ్ అనుకుంటే దీన్ని కొనుక్కోండి. నెక్స్ట్ ఐఫోన్ కావాలనుకునే వాళ్ళు ఫ్లిప్కార్ట్లో iPhone 15 65,000కి కొనుక్కోవచ్చు.
మరి లాంచింగ్ ప్రైస్తో పోల్చుకున్నట్టయితే తక్కువ ధరకైతే దొరుకుతుంది. మీరు ఐఫోనే కొనుక్కోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు కొనుక్కోండి, ఇంకొన్ని రోజులు ఆగితే మళ్ళీ దానికి 70,000 పెట్టేస్తారు. నెక్స్ట్ ఐఫోన్ 14 గురించి మాట్లాడినట్టయితే 60,000 ఉంది ఇప్పుడు దీని ప్రైస్. కాకపోతే మనము ఇంతకుముందు అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ లేకపోతే ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేలో దీన్ని 50,000 కంటే తక్కువ ప్రైజింగ్లో కూడా చూసాం కదా. కాకపోతే ఇప్పుడు ఇది మీకు 52,000 నుంచి 55,000 మధ్యలో దొరికే అవకాశాలు అయితే ఉన్నాయి. 52,000 నుంచి 53,000 అట్లుంటే మనం ఆరంగా అయితే దీన్ని కొనుక్కోవచ్చు ఇప్పటికి కూడా. పిక్సెల్ 7a మొబైల్ మీద కూడా ఫ్లిప్కార్ట్ వాళ్ళు తెగ హైప్ క్రియేట్ చేస్తున్నారు. మొబైల్ గురించి మాట్లాడినట్టయితే చూడడానికి ప్రీమియం ఉంటుంది. పిక్సెల్ బ్రాండింగ్లో అంటే మాకు పిక్సెల్ మొబైల్ అని చెప్పుకోవడానికి బాగానే ఉంటుంది. కాకపోతే ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది అయితే బాగుండదు. నేను ఎక్కడి నుంచి అయితే ఐఫోన్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాను అవన్నీ ఫ్లిప్కార్ట్లో అక్కడ నుంచి ఫ్లిప్కార్ట్ ఆఫర్స్ అన్నట్టు. ఓకే, సో ఇప్పుడు మనకు ఈ పిక్సెల్ 7 అయినా కానివ్వండి, ఐఫోన్ 14, 15 ఇవన్నీ మనకు ఫ్లిప్కార్ట్లో తక్కువ ధరకు దొరుకుతున్నాయి. ప్లస్ సామ్సంగ్ S21 FE స్నాప్డ్రాగన్ 888 వేరియంట్ తోటి 30,000 దొరుకుతుంది. 30,000 అయితే మనం దీన్ని ఆరాంగా కొనుక్కోవచ్చు. అలానే మోటోరోలా వాళ్ళకి సంబంధించిన మోటో ఎడ్జ్ 40 నియో 40 ఉంది చూసారా, దాన్ని కూడా కొనుక్కోవచ్చు. అది 23,000 ఉండే, కాకపోతే ఇప్పుడు మనకు అది 20,000 21,000 దొరుకుతుంది. ఆ ప్రైజింగ్లో అయితే మనకు IP68 రేటింగ్, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, మొబైల్ కూడా పల్చగా ఉంటుంది. సో వీటన్నిటి కారణంగా ఆ మొబైల్ కూడా మనం కొనుక్కోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పటివరకు నేను చూసిన దాంట్లో ఈ డీల్స్ అయితే రివీల్ అయ్యాయి. సో దాని ఆధారంగా చెప్పాను. ఇంకా ఏమైనా కొత్త డీల్స్ వచ్చాయనుకోండి, కొత్త ఆఫర్స్ వచ్చాయనుకోండి, వాటి సంబంధించిన లింక్స్ అని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. ప్లస్ ఇవే కాకుండా ఇంకా నేను ఏమైనా డీల్స్ మిస్ చేస్తుంటే మీరు కింద కామెంట్ రాయొచ్చు. ఈ వీడియో అనేది మీకు నిజంగానే యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.